గ్రామాల్లో ఇంటి పన్ను వసూల టార్గెట్ అనేది పెరిగింది. 2023, 24 ఆర్థిక సంవత్సరానికి 560,00,00,000గా ఉన్నటువంటి ఇంటి పన్ను వసూల టార్గెట్ ఈ ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి 797,00,00,000 దాటింది. దానికి ఇంకా టాప్ కనెక్షన్లు, వ్యాపార సముదాయాల నుంచి వసూలు చేసే పన్నులు ఇవన్నీ కలిపి 1,234,00,00,000 వసూలు చేయాలని చెప్పి టార్గెట్‌గా పెట్టుకున్నారు. కొన్ని రోజుల కిందట కాన్సర్న్ మినిస్టర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన జనసేన అధ్యక్షుడు ఉన్నారు కదా! ఆయన ఒక సమావేశంలో చెబుతూ ఉన్నారు. ఇంటి పన్ను, ఇతర పన్నులు కరెక్ట్‌గా వసూలు చేయాలి. అలా వసూలు చేస్తే 5,500,00,00,000 మన డిపార్ట్మెంట్‌కు వస్తుంది అని. మరి గ్రామాల్లో ఎంత గొప్పగా ఆదాయ వనరులు ఉన్నాయని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు. పోనీ వసూలు చేసేటువంటి డబ్బు ఏమైనా గ్రామాలకు ఏమైనా ఖర్చు పెడుతూ ఉన్నారా? మరి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ఏమైనా జరుగుతుందా అంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ గ్రామంలో ఏమేం జరుగుతుంది? మా గ్రామంలో అయితే కనీసం ఎక్కడ ఒకసారి చెత్తను గాని క్లీన్ చేసినది చూడలే. నీ పాసులు మా ఇంటి దగ్గరే వీధి పోల్ ఉంటది. ఆ వీధి బల్బు వెలక సంవత్సరం పైన అయిపోయింది. ఎక్కువే అయిందనుకుంటా. చుమ్మ చీకటి ఉంటది రాత్రి అయితే. ఆ బల్బు కూడా పెట్టరు. మిగతా సంగతి పక్కన పెట్టరు. మరి బేసిక్‌గా ఇక్కడ వసూలు చేసినటువంటి డబ్బు పంచాయతీలకే ఖర్చు పెడుతూ ఉన్నారా? మరో మార్గంలో దీన్ని ఏమైనా ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుందా తెలియదు. ఎక్కడైనా గనుక పంచాయతీలకు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి. కానీ ఇక్కడ పంచాయతీల డబ్బు గాని తీసుకొని వేరే దగ్గర ఖర్చు పెడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పంచాయతీలో డబ్బులు ఖర్చు పెట్టాలంటే 1,00,000 ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంటి పన్ను టార్గెట్ పెంచారు. దానికి తోడు పాత బకాయిలు ఉంటాయి. అంతా ఖచ్చితంగా ముక్కుపిండి వసూలు చేయాల్సిందే అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. సరే, ప్రభుత్వాలు పన్నుల మీద నడుస్తాయి, కాదని ఎవరు చెప్పట్లేదు. కానీ ఆ పన్నులు తిరిగి ప్రజలకు మౌలిక వసతులు పెంచడానికి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారన్నది కానీ ఖచ్చితంగా ప్రశ్నేగా. ఒక వీధి బల్బు పెట్టలేకున్నారు. మరి మా పంచాయతీలోనే ఇలానే ఉందా? లేకపోతే అన్ని పంచాయతీల్లో పనులు ఇలాగే ముక్కుతూ మురుగుతూ ఉన్నాయా? తెలియదు మరి.